మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూపిస్తారని లూగర్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. అంతా 4.5 నిమిషాల గ్లిమ్స్ కి ఫిదా అయిపోయారు. ఎప్పటినుంచో కరువులో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాదు, ఫ్యామిలీ ప్యాకేజ్ ఆఫర్ చేసింది డ్రాగన్ టీమ్. అందుకే ఆ మత్తులో ఉన్న వాళ్ళంతా గుర్తించని మరో విషయం డ్రాగన్. అసలు డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చింది, కానీ అందులో డ్రాగన్ ని ఫిలిం టీం పరిచయం చేయలేదు. అది గమనించారా? చాలా క్లియర్ గా ప్రశాంత్ నీల్ ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రని లూగర్ అని చెప్పేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ పాత్ర పేరు డ్రాగన్ అయితే అదే పేరుతో టైటిల్ కార్డు పడాలి. అలా జరగలేదు. అంటే అసలైన డ్రాగన్ ని ప్రశాంత్ నీల్ ఇంకా దాచిపెట్టాడా? లూగర్ అంటే డ్రాగన్ కాకుండా ఎన్టీఆర్ చేసిన రెండో పాత్రేనా? అంటే మొదటి పాత్ర డ్రాగన్ అనుకోవాలా? అదెప్పుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేస్తాడు? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ టీజర్ గ్లిమ్స్ అన్ని భాషల వ్యూస్ కలిపితే 150 మిలియన్లు, అంటే 15 కోట్లు. ఇలా గ్లిమ్స్ పేలుతూ పోతూ ఉంటే కథ, పాత్రలు ఇలా అన్నీ తెలుసు కాబట్టి సినిమా ఎలా ఉంటుందో అని అంతా ఊహించుకుంటూ ఉంటుంటే ఒకే ఒక్క డౌట్ డ్రాగన్ విషయంలో ఇండస్ట్రీలో షాక్ వేవ్ క్రియేట్ చేస్తోంది. అదే అసలు డ్రాగన్ పాత్ర ఎప్పుడు రివీల్ చేస్తారు అని. ఆల్రెడీ డ్రాగన్ గ్లిమ్స్ వచ్చాక డ్రాగన్ ను ఎప్పుడు చూస్తారనటంలో అర్థం లేదనిపించవచ్చు, కానీ ఇప్పుడు అంతా చూస్తోంది డ్రాగన్ గ్లిమ్స్ కాదు, డ్రాగన్ మూవీ గ్లిమ్స్. రెండింటికి చాలా తేడా ఉంది. డ్రాగన్ మూవీ విజువల్స్ తో నిండిన ప్రోమోగా డ్రాగన్ గ్లిమ్స్ వచ్చింది, కానీ అందులో డ్రాగన్ ను చూపించకుండా దాచేశాడు ప్రశాంత్ నీల్. మరి మనకు కనిపించిన ఎన్టీఆర్ ఎవరంటే తనే లూగర్. ఎవరైనా సినిమాలో టైటిల్ కార్డు వేసి చూపించారు అంటే ఖచ్చితంగా అది అందులో హీరో పేరే. అందుకే అందరికీ లూగర్ పాత్రను మాత్రమే ప్రశాంత్ నీల్ చూపించాడు. అలా డ్రాగన్ గ్లిమ్స్ వదిలాడు, కానీ అసలు డ్రాగన్ ఎవరో చూపించలేదు. అది టీజర్ లో చూపిస్తాడా, ట్రైలర్ లో సర్ప్రైజ్ ఇస్తాడా అన్నది చూడాలి. ఇక డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ వేసేది 2 పాత్రలని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే టైటిల్ ఏమో డ్రాగన్ అని పెట్టి అందులో హీరో పాత్ర లూగర్ అంటున్నాడు అంటే ఇది కూడా టైటిల్ రోల్ వేసే మరో ఎన్టీఆర్ ఉన్నాడని పరోక్షంగా తేల్చినట్టే. అందుకే ఆ పాత్రని నిదానంగా ట్రైలర్ లో తేలుస్తాడా, మరోలా చూపిస్తాడా అన్నది సస్పెన్స్. బహుశా లూగర్ విలనీ లక్షణాలతో ఉంటే డ్రాగన్ హీరోయిక్ షాక్ వేవ్ లా ఇస్తాడా, లేదంటే ఇద్దరూ తాత మనవల్ల, తండ్రి కొడుకుల, అన్నదమ్ముల రిలేషన్షిప్ ఏదైనా ఉందా? డ్రాగన్ గ్లిమ్స్ లో మనం చూసింది ఎన్టీఆర్ ఒక ముఖమే. తన రెండో ముఖం అసలు సిసలు సర్ప్రైజ్ గా వస్తుందని తెలుస్తోంది. మోస్ట్లీ దసరాకు డ్రాగన్ బాంబు టీజర్ రూపంలో పేలే అవకాశం ఉంది. గ్లిమ్సే ఇంత షాక్ తెస్తే ఇక టీజర్ భూకంపమే తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా డ్రాగన్ పాత్రతో. అంటే రెస్పాన్స్, లోరీ సౌండ్ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది.